హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మతం ఆధారంగా ఏర్పాటైన పాకిస్తాన్కు తోటి ఇస్లామిక్ దేశాలన్నింటికీ పెద్దన్న పాత్ర పోషించాలనే ఉబలాటం మొదటి నుంచి ఉంది. ఇస్లామిక్ దేశాలు తమతో కలిసి వస్తే అటు చైనా అండా, ఇటు ఇస్లామిక్ దేశాల సపోర్ట్తో భారత్ను ముక్కలు చెక్కలు చేయాలని, ఎప్పటికైనా దక్షిణాసియాలో తిరుగులేని శక్తిగా ఎదగాలని పాక్ పాలకులు కలలను కనే రోజు ఉండదేమో. వాస్తవ పరిస్థితి దీనికి విరుద్ధమనే సంగతి మనందరికీ తెలిసిందే. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదిగింది. మరోవైపు పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి చిన్నభిన్నమైపోయింది. అప్పుల కోసం చైనా, సౌదీ అరేబియా లాంటి దేశాలతో పాటు IMF లాంటి సంస్థల వైపు దీనంగా చూడాల్సిన దుస్థితిలో పాకిస్తాన్ ఉందనేది కాదనలేని వాస్తవం. భూతుల స్వర్గం లాంటి కశ్మీరాన్ని భూతాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చే ప్రయత్నం చేసిన రక్త పిశాచి పాక్. కశ్మీర్ను సొంతం చేసుకోవడానికి పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కశ్మీర్ కోసం కుటిల ప్రయత్నాలు చేస్తున్న పాకిస్తాన్కు బలూచిస్తాన్ ప్రాంత వాసులు స్వదేశంలోనే వేర్పాటువాదం దెబ్బేంటూ రుచి చూపిస్తున్నారు. బలూచిస్తాన్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏకంగా ఓ రైలునే హైజాక్ చేసి పాక్ పాలకులకు తన సత్తా ఏంటో చూపెట్టింది. విస్తీర్ణం పరంగా చూస్తే బలూచిస్తాన్ ప్రాంతం పాకిస్తాన్ భూభాగంలో 44% ఉంటుంది. అంటే దాదాపు సగం. ఈ ప్రాంతంలో సహజ వాయువు, బొగ్గు, ఖనిజ సంపద పుష్కలంగా ఉన్నాయి. చైనా డెవలప్ చేసిన గాద్వార్ ఓడరేవు ఈ ప్రాంతంలోనే ఉంది. అయితే చైనా చేపట్టిన ప్రాజెక్టుల వల్ల ఈ ప్రాంత వాసులకు ఒరిగిందేం లేదు. పాకిస్తాన్లోని పంజాబ్ లాంటి ఇతర ప్రాంతాల వాళ్లే లబ్ధి పొందారు. బలూచ్ వాసులపై పాక్ సైన్యం అకృత్యాలకు కొదవేం లేదు. అందుకే బలూచిస్తాన్ వాసులు కూడా వెనక్కు తగ్గకుండా పోరాటం చేస్తున్నారు. 2000 సంవత్సరం నుంచి బలూచ్ మలిదశ పోరాటం మొదలైందని చెప్పొచ్చు. ఒకవేళ పరిస్థితులు అనుకూలించి బయట నుంచి సహాయం అంది బలూచిస్తాన్ గనుక స్వాతంత్రం సంపాదించాలనుకుంటే గనుక అది పాకిస్తాన్ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తుంది అనడంలో సందేహం లేదు. విస్తీర్ణం పరంగా అతిపెద్ద భూభాగాన్ని మాత్రమే కాకుండా సహజ వనరులపై ఆధిపత్యాన్ని సైతం పాకిస్తాన్ కోల్పోతుంది. అదే సమయంలో POK తిరిగి భారత్లో అంతర్భాగం కావచ్చు. పాకిస్తాన్ తీర ప్రాంతం కూడా తగ్గిపోతుంది. అప్పుడు ప్రపంచ పటంలో పాకిస్తాన్ మ్యాప్ చిన్నగా మారిపోవడమే కాదు, ప్రపంచ రాజకీయాల్లో పాక్ పాత్ర అంతకంటే చిన్నది అవుతుంది. అంతర్గత కుమ్ములాటలు, ఉగ్రవాదుల దెబ్బతో అసలు పాకిస్తాన్ అనే దేశమే కనుమరుగయ్యే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పాకిస్తాన్లోని పష్తూన్ తెగ సైతం అదును కోసం ఎదురు చూస్తోంది. అయితే బలూచిస్తాన్ స్వాతంత్రం సంపాదించుకోవడం అంత తేలికైన వ్యవహారం కాదు. దీనికి పాకిస్తాన్ ఆర్థికంగా మరింత దిగజారడంతో పాటు బలూచిస్తాన్ పోరాటానికి అంతర్జాతీయంగానూ పరిస్థితులు కలిసి రావాలి. బలూచ్ విడిపోయే పరిస్థితిని తప్పించడం కోసం చైనా ముందు మోకరిల్లినా సరే, సాటి ఇస్లామిక్ దేశాలైన UAE, సౌదీలను బతిమాలైనా సరే తనకు అండగా నిలవాలని పాక్ కోరే అవకాశం ఉంది. ఇక తప్పదు అనుకుంటే బలూచిస్తాన్కు అటానమస్ హోదా ఇచ్చి బుజ్జగించే ప్రయత్నం చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.